దేవుని నామానికి స్తుతులు కలుగును గాక. ఈ దినపు వాక్య ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన మూల వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. షాలోమ్. మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకంలో మనల్ని కొంతకాలం ఉంచి ఈ లోకపు అరణ్యంలో మనల్ని ఉంచి తర్వాత మనల్ని నిత్య స్వాస్థ్యములోకి అనగా పరమ కానానులోకి అనగా వాగ్దాన దేశంలోకి అనగా పాలు తేనెలు ప్రవహించే దేశము కన్నా శ్రేష్టమైన దేశంలోకి ప్రభు మనల్ని తీసుకోబోతున్నాడు. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు, అరణ్యములో 40 సంవత్సరాలు ఉన్నారు, కానీ వాగ్దాన దేశంలో అనేక సంవత్సరాలు ఉన్నారు. దేవుని స్తోత్రం. అలాగైతే మనం కూడా ఈ జీవితారణ్యంలో కొంతకాలం ఉంటాం, కానీ నిత్యత్వంలో మాత్రం మనం సదాకాలం ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికీ దేవుని ప్రజలు వాగ్దాన దేశంలోనే ఉన్నారు. స్వతంత్రించుకోవాల్సింది ఇంకా ఉంది అని బైబిల్ పండితులు చెప్తున్నారు, కానీ వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు తమ మాతృదేశాన్ని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళలేదు. ఐగుప్తు దేశంలో కొంతకాలం, అషూర్ దేశంలో కొంతకాలం, బబులోను దేశంలో కొంతకాలం ఉన్నప్పటికీ కూడా కొన్ని వేల సంవత్సరాలుగా, లేదు అంటే ఇజ్రాయెల్ దేశంగా ఆవిర్భవించినటువంటి సందర్భం, లేదా ఒక 60-70 సంవత్సరాలుగా వాళ్ళు చెదిరిపోకుండా ఉన్నారు. మన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు, 70 లేకపోతే 80 లేకపోతే 90, అంతమించి ఎక్కువ మినిమం అంత నంబర్ చెప్పాడు. అలాగనే మనం మెతూషేలాగా 969 సంవత్సరాలు బతికే అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ జీవిత కాలము క్లుప్త కాలమే, కొద్ది సమయమే. ఈ కొద్ది సమయంలో మనకు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎక్కువ సమయం గడిచిపోయింది, పగలు గడిచిపోయింది, రాత్రి వచ్చింది అని భక్తుడు చెప్తున్న మాటలు మనం మర్చిపోకూడదు. ఇక మరొక ఉదయం కోసం, ఉషోదయం కోసం, అరుణోదయం కోసం మనం ఎదురు చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ని మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని వాళ్ళకి చెప్పండి. దీంట్లోంచి వేరు కార్యక్రమాలు, వేరు దైవజనులు వాక్యాన్ని బోధిస్తారు. పెద్ద దైవజనులు ఉన్నారు, చిన్న దైవజనులు ఉన్నారు, పాత దైవజనులు ఉన్నారు, నాబోటి కొత్త దైవజనులు ఉన్నారు. కనుక శాంతి టీవీ ఛానల్ని, క్రిస్టియన్ ఛానల్ని నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని క్రైస్తవ సోదరులే కాకుండా బయట ఉన్నవారు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కనుక మీరు ఈ కార్యక్రమ సందేశాలు మీరు చూస్తూ దీవించబడాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రస్తుతం శాంతి టీవీ స్టూడియోలో ఉన్నాను. శాంతి టీవీ స్టూడియోలో ఉంటున్నప్పుడు నాతో పాటు ఎవరైనా దైవజనులు వస్తారు, అంతేకాకుండా ఇక్కడ సిబ్బంది ఉన్నారు. అనగా సంఘాల్లో బోధించినట్టుగా బోధించలేము. కెమెరా అనేటువంటి ఒక ఆడియన్స్కి లేదా ఒక వీక్షకునికి బోధించినట్టుగా బోధించాల్సి వస్తుంది. ఏదేమన్నప్పటికీ నా ముందు ఎవరు లేకపోయినప్పటికీ, 4 గోడల మధ్యలోనే వాక్యం చెప్తున్నప్పటికీ కూడా 4 దిక్కులకి ఈ వాక్యం వెళ్ళి అనేకులు వినాలి అనేది నా యొక్క ఉద్దేశం. వింటే విశ్వసించే అవకాశం ఉంది, విశ్వసిస్తే విజ్ఞాపన చేసే అవకాశం ఉంది. కాబట్టి వినడము అనేది ఇంపార్టెంట్ విషయం. కాబట్టి కొంతమంది విన్నట్లుగా ఈ ప్రోగ్రామ్స్ మీరు ప్రమోట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను.
జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ మెసేజ్, పాత సందేశాలు అనగా 2020లో 2020లో ప్రసారమైనట్లు యోహాను సువార్త సందేశాలు అనేది దాంట్లో అప్లోడ్ అవుతున్నాయి. కాబట్టి ఆ ఓల్డ్ మెసేజ్ కూడా మీరు చూసేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఆదివారం మన స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు అనేటువంటి సంఘంలో నేను బోధించేటువంటి సందేశం అనగా సండే ప్రీచింగ్, సండే మెసేజ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీకు దొరికేటువంటి అవకాశం ఉంది. అనగా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టయితే వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసినప్పుడు మీకు లింక్ వస్తుంది. కాబట్టి మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. గత ఎపిసోడ్లో లాజరు యొక్క మౌనాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. లాజరు మౌనంగా అంటే కంప్లీట్గా మౌనం అయ్యాడు అని కాదు, మూగోడయ్యాడని కాదు. అతను మౌనంగా మాట్లాడి నో కామెంట్ అన్నట్టుగా మౌనంగా ఉన్నట్టు సందర్భాలు. లేదండి అతను మితభాష అండి, మొదటి నుంచి అంతేనండి అని అనడానికి మనకు అవకాశం లేదు. అక్కడ ఇమాజినేషన్ తప్ప కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఏదైనా మాట్లాడవచ్చు. ఇన్ఫర్మేషన్ లేకుండా ఇమాజినేషన్తో మనం ఏది మాట్లాడడానికి వీల్లేదు. ఊహలు కొన్నిసార్లు వాస్తవం అవుతాయేమో కానీ ఊహలు ఎల్లప్పుడూ వాస్తవమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఊహల మీద, ఊహాగానాల మీద మనం దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించడానికి వీల్లేదు. నిన్న మొన్న నాకు ఒక సహోదరుడు వాట్సాప్లోంచి మెసేజ్ పెట్టాడు. నేను అందులోంచి కాస్త విమర్శ కూడా పంపించాను. అనగా ఏదో లేఖన భాగాన్ని సమర్థించడం కోసమని ఏదో దర్శనం అని చెప్పేసి మనకు కలిగేటువంటి దర్శనాలు వాటిని కనెక్ట్ చేసి దీనికి దానికి పోల్చి దాన్ని సమర్థించడం, వ్యాఖ్యానించడం చేయడం విచారకరం. దేవుని వాక్యాన్ని వాక్యం చేతనే వ్యాఖ్యానిద్దాం అంతవరకే కానీ మన సొంత అభిప్రాయాల చేత వ్యాఖ్యానం చేయకూడదు. సిద్ధాంతాల చేత దీన్ని వ్యాఖ్యానించకూడదు. ఆ విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. ఒకటి, అద్భుతం జరిగినప్పుడు అతను మౌనంగా ఉన్నాడు. తన సహోదరి మీద, తన అక్క మీద ఆవేశపడినప్పుడు కూడా తను మౌనంగా ఉన్నాడు. అతను చేతగాని వాడు అని కాదు దాని అర్థం. మౌనము అనేది చేతగానితనం కాదు. మౌనం అనేది ఒక శక్తి. మాట్లాడడం శక్తి అనుకుంటారు, మాట్లాడడం గొప్పతనం అనుకుంటారు. మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడం ఈ సందర్భంలో అనువుగాని చోట అధికులమన రాదు అన్నట్టుగా ఈ సందర్భంలో నేను నోరు తెరవకపోవడం మంచిదే. వారం రోజులు వచ్చిన వాళ్ళు ఆదరించకుండా, ఓదార్చకుండా యోబు విషయంలో మౌనంగా ఉండిపోయారు. 8వ రోజు నుంచి వాళ్ళు మాట్లాడడం ఆరంభించారు. మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళ మౌనాన్ని తప్పు పట్టలేదు, కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ మాటల్లో తప్పులు పట్టాడు దేవుడు. గుర్తుపెట్టుకుని మన మాటల్లో తప్పులు పట్టొచ్చేమో కానీ మన మౌనంలో ఎవరు తప్పు పట్టలేరు. మన మౌనం ఒక మర్మంగా ఉంటుంది కానీ మన మాట పెద్ద మర్మంగా ఉండే అవకాశం లేదు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అద్భుతం జరిగినప్పుడు, ఆవేశపడినప్పుడు, అభినందించినప్పుడు, అంతేకాకుండా ఈ భూమి మీద ఉండకుండా ఇంతకుముందు చనిపోయినట్లుగా చంపబడాలని, లేవకూడదని తనకు వ్యతిరేకంగా రూపించబడినటువంటి అపవాది యొక్క ఆయుధాలు, మనల్ని లేకుండా చేయాలనుకుంటున్నట్టు అపవాది ఆయుధాలు ఉంటాయి. అగ్ని బాణాలని వాడు అందుకనే మన మీదకి వేస్తాడు. మనల్ని కాల్చాలి, మనల్ని పాడు చేయాలి, మనల్ని చంపాలని. ఈ అగ్ని బాణాలు విసురుతున్నప్పుడు, రోజు విసురుతున్నప్పుడు విశ్వాసము అనేటి డాలును పట్టుకొని, కేడాన్ని పట్టుకొని అడ్డగించాలి. దెలీలా దగ్గర నుంచి ప్రతిదినం వస్తున్నట్టు అగ్ని బాణాలు, పోతీపరు భార్య దగ్గర నుంచి వస్తున్నట్టు ప్రతిదినం వస్తున్న అగ్ని బాణాలు, పెనిన్నా దగ్గర నుంచి హన్నాకు వస్తున్నట్టే అగ్ని బాణాలు, రోషం పుట్టించడానికి, అనగా కోపం తెప్పించడానికి, ఇరిటేట్ చేయడానికి, విసిగించడానికి. స్తోత్రం. ఇలాంటి శత్రు బాణాలు విసురుతున్న సందర్భంలో దేవుణ్ణి ఆశ్రయిస్తూ ప్రార్థిస్తూ మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అవతల వ్యక్తి మనల్ని రెచ్చగొట్టినా మనం రెచ్చిపోకూడదు అనేది మనం లాజరు జీవితంలో మనం అర్థం చేసుకోగలిగాం.
లూకాసు వార్త 16వ అధ్యాయంలో దరిద్రుడైన లాజరు కూడా అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. కానీ అతను ఏం మాట్లాడిన సందర్భం లేదు. నేను వెళ్తానండి, ధనవంతుడు మా యజమానుడు, ఆయన దగ్గరికి వెళ్తానని ఆయన ఏం చెప్పలేదు. దేవుని స్తోత్రం. అబ్రహాము మాట్లాడాడు, కానీ ఆ లాజరు మాట్లాడలేదు. లాజరు యొక్క మౌనం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు యొక్క మౌనం. అంతేకాకుండా మనం చదువుకున్న యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా లాజరు యొక్క మౌనాన్ని మనం గుర్తించవచ్చు. నేను అంతం చేయాలనుకున్నా కానీ ఆవేశపడాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పినట్లుగా నీ దేహమును మాత్రమే చంపు, వారికి భయపడొద్దు. ఎందుకు భయపడతారు? దేహాన్ని చంపుతారు అంతేగా. ఈ దేహాన్ని చంపినా కానీ ఈ దేహము విడిచి వెళ్ళిన ఆత్మకు దేవుడు మరొక దేహాన్ని తొడుగుతాడు. మట్టి దేహము అనేటువంటి మలిన వస్త్రము తొలగించబడినప్పుడు, అరే బాబు మీరు నా దేహాన్ని చంపుతున్నారంటే నా మలిన దేహపు వస్త్రాన్ని మీరు చించుతున్నారు అంతవరకే. కానీ ఎవరు చించలేని, ఎవరు మాపలేనటువంటి, ఎవరు పాడు చేయలేనటువంటి మహిమ శరీరాన్ని నేను వస్త్రంగా ధరించుకున్నప్పుడు మీరందరూ సిగ్గుపడతారు. స్తోత్రం, హల్లెలూయా. దేహమును చంపు వారికి మాత్రమే భయపడాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, శిష్యులారా లేకపోతే సహోదరులారా, యేసుప్రభు చెప్తున్న మాట, మీ దేహమును ఆత్మను చంపి నరకములో వేయడానికి శక్తి కలిగిన వాడు ఒకే ఒకడున్నాడు, దేవుడు. కాబట్టి ఆయనకు భయపడండి. మీరు భయపడవలసిన వాడు, మీరు దిగులు చెందవలసిన వాడు ఆయనే. ఆయనకు భయపడాలి. ఈ మనుషులకు అందరికీ భయపడి మనం ఏం సాధిస్తాం? ఏం సాధించలేము. దాని మనుషుల భయము మనకు ఉరి వలె ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడింది. మన ఊరిలో చిక్కుకున్నట్టు, ఉరి ఒడ్డినట్టుగా అయిపోతుంది. స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు ఇవి. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొన్న యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానించుకుందాం. నిన్న యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం నుంచి ధ్యానించుకున్నాం. ఈరోజు యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరును ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో కూడా చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. మరియా జటామాంసి చెట్టుతో చేయబడిన ఒక సేరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతో పాదాలను తుడిచింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. మేరీ picked up an alabaster jar filled with nearly a liter of extremely rare and costly perfume, the purest extract of nard, and she anointed Jesus' feet. Then she wiped them dry. తుడిచిందంట. ఎలా తుడిచిందంటే ఎండిపోయినట్లుగా, డ్రై అయినట్లుగా తుడిచిందంట. విత్ హర్ లాంగ్ హెయిర్. అనగా మరియమ్మ గారికి లాంగ్ హెయిర్ ఉందని అర్థమైంది. మార్తమ్మ గారికి ఉందో లేదో మరి మనకు తెలియదు. లాంగ్ హెయిర్ ఈ రోజుల్లో చాలా తక్కువ మందికే ఉంది. ఒక జడ 2 జడలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. 7 జడలు వేసుకునేటువంటి ఒక వ్యక్తిని గురించి దేవుని వాక్యంలో రాయబడింది, సంసోను గురించి. నువ్వు వేసుకునేట్టు ఒక జడ గురించి అతిశయిస్తున్నావే, నువ్వు వేసుకుని 2 జడల గురించి అతిశయిస్తున్నావే. ఇదిగో 7 జడలు వేసుకునేట్టు ఒక మనుషుడు, జడల బారి లాంటి మనిషి. చూడండి, ఒక స్ట్రాంగ్ మ్యాన్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. She wiped them dry with her long hair, and the fragrance of the costly oil filled the house. ఆ కాస్ట్లీ ఆయిల్ యొక్క, ఆ తైలం యొక్క, ఆ అచ్చ జటమాంస యొక్క వాసన ఇల్లంతా నిండుకుంది. ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయింది. ఒక మూల నుంచి పరిమళం మరొక మూలకు వచ్చినట్టుగా. పెద్ద గాలి వచ్చిందని కాదు, అక్కడున్నటి అట్మాస్ఫియర్ని బట్టి,
గాలి బిగదీసుకున్నట్టుగా లేదు అని అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా మెల్లగా మెల్లగా ఆ ఫ్రాగ్రెన్స్ డిఫ్యూజ్ అయింది, లేకపోతే అది చెదరిపోయింది. అక్కడికి వచ్చినటువంటి గెస్ట్లందరి ముక్కు పొటలను అది తాకిందని చెప్పుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ಆಗ ಮರೆಯಲು ಬಹು ಬೆಲೆಯುಳ್ಳ ಹಚ್ಚಿ ಜಟಮಾಂಸಿ ತೈಲವನ್ನು ಒಂದು ಸೇರರಷ್ಟು ತಂದು ಯೇಸುವಿನ ಪಾದಕ್ಕೆ ಹಚ್ಚಿ ತನ್ನ ತಲೆ ಕೂದಲಿನಿಂದ ಆತನ ಪಾದಗಳು ಒರೆಸಿದಳು. ಆ ತೈಲದ ಪರಿಮಳವು ಮನೆಯಲ್ಲೆಲ್ಲ ತುಂಬಿಕೊಂಡಿತ್ತು. స్తోత్రం. ఆ తైలం యొక్క వాసన అనగా ఆ పెర్ఫ్యూమ్ యొక్క ఆ సెంట్ యొక్క స్ప్రే యొక్క వాసన ఇల్లంతా నిండుకుంది. మన టైటిల్ వ్యాపించినటువంటి పరిమళం వ్యాపించింది. బా, ఎంత మంచి వాసన అండి, ఎంత మంచి కమ్మటి వాసన అండి. వాసన పరిమళించినటువంటి సువాసన. నిన్నటి వాసన వేరు, నేటి వాసన వేరు. నిన్నటి వాసన అంటే నిన్నటి వాసన గురించి కాదు. యోహాను సువార్త 11వ అధ్యాయంలోని వాసన వేరు, యోహాను సువార్త 12వ అధ్యాయంలోని వాసన వేరు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉన్నది మరణపు వాసన, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉన్నది జీవపు వాసన. మరణపు వాసన అనుభవంలోంచి జీవపు వాసన అనుభవంలోకి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. అనగా విషాదపు విలాప అనుభవం నుంచి మనల్ని వినోదపు విందు అనుభవంలోకి ప్రభు నడిపిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. పరిమళం ఎలా వ్యాపించింది? అది రంగురంగుల పొగను వెదజల్లిందని కాదు, ఆ పొగలో నుంచి ఆ పొగ యొక్క పరిమళం. స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 8వ అధ్యాయములో ఉన్నట్టుగా బలర్పించి కృతజ్ఞతతో బలర్పించినటువంటి నోవహు కుటుంబం. అప్పుడు జరిగిన విషయం, యెహోవా ఆ సువాసనను ఆఘ్రాణించాడు. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ సువాసనను ఆఘ్రాణించారు. కానీ ఆఘ్రాణించని ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యూదా ఇస్కరియోతు. అతను అభ్యంతరపడ్డాడు కాబట్టి ఆఘ్రాణించలేకపోయాడు, ఆస్వాదించలేకపోయాడు. ఎక్కడ కొన్నావమ్మా ఏంటి రాయబడిన విషయం? ఆమె పూసినటువంటి అత్తరు, అది ఖరీదైనటువంటి అత్తరు అని రాయబడింది. మిక్కిలి విలువ కలిగినటువంటి ఇంచుమించు 150 రూపాయలు ఖరీదైనటువంటి. అదే 150 పెద్ద ఖరీదేం కాదు కదా అంటారేమో. 2000 సంవత్సరాల క్రితం 150 అంటే ప్రస్తుతం ఈ రోజుల్లో 50,000 60,000 అంత ఖరీదైనది. కాస్ట్లీ, వెరీ కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ రకరకాల కాస్ట్లో ఉన్నాయి. అవి ఉన్నటువంటి ఆ బ్రాండ్ని బట్టి, లేదా బాటిల్స్ని బట్టి, లేదా లోపల ఉన్నటువంటి ఆ పర్ఫ్యూమ్ యొక్క కాంబినేషన్ను బట్టి కాస్ట్ పెరుగుతుంటుంది. ఇక్కడ కూడా 1 సంవత్సరపు రోజులు తన యొక్క వేతనాన్ని, తన శాలరీని 52 ఆదివారాలు, 52 సబ్బాతులు మినహాయించిన మిగిలిన రోజుల వరకు కష్టపడి పనిచేసి, ఏ పనికి వెళ్ళిందో మనకు తెలియదు. దాంతో ముందుగా అనుకుంది యేసు ప్రభువుకు పూయాలని, యేసు ప్రభువును బట్టి యేసు ప్రభువు పూయాలని. కానీ ఇప్పుడు లాజరును బట్టి యేసు ప్రభువు పూయాల్సిన సందర్భం వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. వ్యాపించినటువంటి పరిమళం. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. మొట్టమొదటి విషయము పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము, అనగా సాంగ్ ఆఫ్ సొలొమోను గారు రాసినటువంటి పరమగీతాలు 1వ అధ్యాయం 12వ వచనం. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. As the king surrounded me at this table, the sweet fragrance of spikenard awakened the night. Awakened the night అని పొయిటికల్గా చెప్పాడు బ్రియాన్ సిమన్స్ గారు. ఆ రాత్రిని
ఆ రాత్రి ధనము నుంచి లేపిందంటే ఆ పరిమళం. మరలా చెప్తున్నా, రాత్రి ధనము నుంచి, ఆ నైట్నెస్లో నుంచి, బ్రైట్నెస్ కాదు, బీయింగ్ నైట్, ఆ నైట్నెస్ అంటే ఆ నైట్నెస్లో నుంచి మేల్కొల్పింది. మరలా చదువుతున్నాను. యాజ్ ద కింగ్ సరౌండెడ్, యాజ్ ద కింగ్ సాల్మన్ సరౌండెడ్ మీ అట్ దిస్ టేబుల్. స్తోత్రం. అక్కడ జరిగినటువంటి విషయం. హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు, దిస్ పాయింట్స్ టు అవర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద లార్డ్ యాజ్ వీ హ్యావ్ కమ్యూనియన్ అట్ ద లార్డ్స్ టేబుల్ అని ఫుట్ నోట్లో ఇచ్చారు. నేను దాంతో ఏకీభవించలేను, క్షమించండి. సో యాజ్ ద కింగ్ సరౌండెడ్ మీ అట్ దిస్ టేబుల్, ఆ రాజుగారు, రాజు పరివారంతో రాజుతో భోంచేసేటువంటి ఆపర్చునిటీ నాకు దొరికినప్పుడు, నేను చల్లుకున్నటువంటి, నేను స్ప్రే చేసుకున్నటువంటి పరిమళము ఆ గదంతా, అంతఃపురములో ఆ భోజనశాల, విందుశాల అంతా వ్యాపించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ అత్తరు వాసనతో ఆ ఇల్లంతా నిండిపోయింది అని రాయబడింది యోహాను సువార్త 12వ అధ్యాయంలో. ఇక్కడ పరమగీత గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో అంతఃపురం అంతా, భోజనశాలంతా, విందుశాలంతా పరిమళము. స్తోత్రం. ఆహార పదార్థాల, రుచికరమైన ఆహార పదార్థాల పరిమళం సంగతి పక్కన పెట్టేసేయండి. ఈమెలో నుంచి వచ్చిన పరిమళం, ఈమె రాజును ఆకర్షించడానికి, ప్రియుడిని ఆకర్షించడానికి, కాపరిని ఆకర్షించడానికి ఆమెలో నుంచి వచ్చినట్టు పరిమళం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి అంతఃపురంలో లేకపోతే విందుశాలలోకి పరిమళం, పరిమళించినటువంటి వాసన, లేకపోతే వ్యాపించినటువంటి వాసన, అంతఃపురంలోకి విందుశాలలోకి వ్యాపించిన వాసన. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి, నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం, మై స్పిరిట్ అరోస్ టు ఓపెన్ ఫర్ మోర్ ఆఫ్ హిస్ టచ్. ఇది మరీ పొయిటికల్గా ఉంది. నా ఆత్మ లేచింది, నా ఆత్మ మేల్కొల్పబడింది. టు ఓపెన్ ఫర్ మోర్ ఆఫ్ హిస్ టచ్, ఆయన యొక్క స్పర్శను మరింతగా స్వీకరించడానికి, ఆయన స్పర్శను అంగీకరించడానికి నా ఆత్మ లేచింది, నా ఆత్మ మత్తును వదిలింది. యాజ్ ఐ సరెండర్డ్ టు హిమ్, ఐ బిగాన్ టు సెన్స్ హిస్ ఫ్రాగ్రెన్స్, ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ హిస్ సఫరింగ్ లవ్. స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు, ఆ జటామాంసి లేకపోతే స్పైక్నాడ్, నాడ్ అని చెప్పబడినటువంటి ఆ చెట్టు యొక్క, దాని యొక్క కాండమో, లేకపోతే దాని యొక్క బెరడో, లేకపోతే దాని యొక్క వేర్లో, దాని యొక్క ఆకులో మనకు తెలియదు, కానీ అటువంటి ఆ చెట్టుకు సంబంధించినటువంటి ఆ పరిమళం ఆ గడియల మీద, ఇంటి తలుపుల మీద, ఆ ఎంట్రన్స్ మీద వ్యాపించింది. అనగా మనం ఆలోచిస్తున్న మాటలు, విందుశాలలోనో లేకపోతే అంతఃపురములో వ్యాపించిన పరిమళం, సహోదరి యొక్క షూలమ్మతి యొక్క ఇంట్లో అంతఃపురములోనే కాదు, ఈ పరిమళం, ఈ సువార్త పరిమళం అంతఃపురానికి వెళ్ళాలి, అనగా అధికారుల దగ్గరికి వెళ్ళాలి. ఈ సువార్త పరిమళం ఇళ్ళ దగ్గరికి రావాలి, అనగా సాధారణ మనుషుల దగ్గరికి రావాలి, దళితుల దగ్గరికి, దళితేతరుల దగ్గరికి సువార్త పరిమళం వ్యాపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బేదలకు సువార్త ప్రకటించడానికి, అవునండి బేదలకు మాత్రమే సువార్త ప్రకటించాలని దాన్ని బట్టి కన్క్లూషన్లోకి రాకూడదు. సువార్త అనేది అందరికీ అవసరం. ఎవ్రీ వన్ నీడ్స్ గాస్పల్, ఎయిదర్ పూర్ ఆర్ రిచ్. స్తోత్రం. రెండోది, ఇంటిలో వ్యాపించినటువంటి, ఇంటి తలుపుల మీద, గడియల మీద వ్యాపించినటువంటి పరిమళం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా, ఎవరైతే ప్రేమించబడ్డారో వారు పరిమళ వాసనగా, స్వీట్ అరోమాగా ఉండాలి, వాళ్ళ పరిమళం వ్యాపించాలి. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు 2 వాసనల గురించి రాయబడింది. జీవపు వాసన, మరణపు వాసన. ఇప్పుడు దాంట్లోకి మనం వెళ్ళలేదు.
మూడోది పరిశుద్ధుని జీవితంలో వ్యాపించినటువంటి, పరిశుద్ధుని జీవితంలో ఉన్నటువంటి, పరిశుద్ధుని ఆంతర్యంలో వాసం చేస్తున్నటువంటి వాసన ఇది, సువాసన ఇది మన జీవితాల్లో వ్యాపించాలి. ప్రతి సందర్భంలో ఈ పరిమళం రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వ్యాపించిన పరిమళం దానికి అంతఃపురంలో వ్యాపించింది. ఆ సహోదరి యొక్క, షులమతి యొక్క ఇంట్లో పరిమళం వ్యాపించింది. అంతేకాకుండా పరిశుద్ధుని జీవితంలో, భక్తుని యొక్క జీవితంలో పరిమళం వ్యాపించింది. ఈ నా జీవితాల్లో సువార్త పరిమళం వ్యాపించాలి, క్రీస్తు యొక్క పరిమళం వ్యాపించాలి. నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి, పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరెను. And the smoke of the incense with the prayers of the holy ones billowed up before God from the hand of the angel. ఏమైంది అక్కడ? పరిశుద్ధుల యొక్క ప్రార్థనలో బహుధూప ద్రవ్యాలు కలపబడ్డాయి. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు సువాసనగా ఉండాలి. పరిశుద్ధుని యొక్క జీవితం పరిమళంగా ఉండాలి. పరిశుద్ధుడు అధికార స్థలములో అధికారులతో కూర్చున్నప్పుడైనా, అపాయింట్మెంట్ తీసుకున్న సందర్భంలోనైనా, పరిశుద్ధుడు వ్యక్తిగతమైన జీవితంలో ఉంటున్నప్పుడైనా, పర్సనల్ లైఫ్లోనైనా, సోషల్ లైఫ్లోనైనా, ప్రేయర్ లైఫ్లోనైనా, స్తోత్రం, హల్లెలూయా, ఆ పరిమళం వ్యాపించాల్సినటువంటి అవసరం ఉంది. నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై శ్రమించుచున్నవి అని కీర్తనాకారుడు అంటాడు. చూడండి, దుర్వాసనలు కాదు దేవుని బిడ్డల దగ్గరికి రావాల్సింది. ఆత్మలో దేవుని బిడ్డల దగ్గరికి, దేవుని బిడ్డల దగ్గర ఉండాల్సింది పరిమళం. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 4 స్థలాలు మీకు గుర్తించారు, పరిమళం వ్యాపించినటువంటి స్థలాలు. విందుశాలలోను, ఇంట్లోనూ, పరిశుద్ధుని యొక్క జీవితంలోనూ, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలోను. మరణ సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి దుర్వాసనలు దూరం చేసుకొని ఆత్మ సంబంధమైన సువాసనలతో, క్రీస్తు వాసనతో, స్తోత్రం, జీవపు వాసనతో ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.